గురువు నిండు పున్నమి లాంటి వ్యక్తి. పూర్ణిమ 16 కళలతో ప్రకాశించినట్లే ఈ ప్రపంచాన్ని తన జ్ఞానదీప్తితో గురువు వెలిగిస్తాడు. శిష్య ప్రపంచాన్ని గురువు తన జ్ఞాన యశస్సు ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చైతన్యపరుస్తాడు. సమస్త సృష్టిలో సరైన సంపద జ్ఞానమే. అది మాత్రమే ముక్తినిస్తుంది. అలాంటి జ్ఞాన సంపదను అందించేవారే సద్గురువు. విజ్ఞానం ఒక రూపాన్ని ధరిస్తే అది గురుస్వరూపం అవుతుంది. ఆ గురుస్థానానికి అందరూ నమస్కరించాలి. గురువును త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యునికి గురువు అనుగ్రహం కలిగి తీరుతుంది. న గురోరధికం దైవం అన్నట్టుగా ఎవరు గురువును మించిన దైవం లేడని విశ్వసిస్తారో వారికి గురుకటాక్షం సిద్ధిస్తుంది అని ఆర్షధర్మం పేర్కొంది. అలాంటి గురువులెందరో ఈ భారతావనిని సుసంపన్నం చేశారు. అలాంటి గురువులలో సంత్ నివృత్తినాథ్ ఒకరు. మహారాష్ట్రలోని పవిత్ర త్రయంబకేశ్వర్ క్షేత్రంలో నెలకొన్న సంత్ నివృత్తినాథ్ మహారాజ్ సమాధి సంస్థాన్ భక్తుల హృదయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకుంది. శివభక్తి, యోగ సాధన, గురుభక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం ఈ 4 విలువలకు ప్రతీకగా ఈ పవిత్ర స్థలం నిలిచింది. సంత్ నివృత్తినాథ్ మహారాజ్ మహారాష్ట్ర భక్తి ఉద్యమంలో గొప్ప మహనీయుడు. సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్కు అన్నగారు తొలి గురువు. నాథ సాంప్రదాయంలో యోగ విద్యను అభ్యసించి ఆ జ్ఞానాన్ని సమాజానికి అందించిన మహాయోగిగా ఆయనకు అపార గౌరవం ఉంది. త్రయంబకేశ్వర్ సమీపంలో గహనీనాథ్ మహారాజ్ నుంచి యోగదీక్ష స్వీకరించిన నివృత్తినాథ్ ఆత్మజ్ఞాన మార్గాన్ని ప్రజలకు చూపించారు. భక్తి, వైరాగ్యం, ధ్యానం, సేవ మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే మార్గాలని తన బోధనల ద్వారా తెలియజేశారు. జీవితాంతం భగవంతుని ధ్యానంలో గడిపిన నివృత్తినాథ్ మహారాజ్ త్రయంబకేశ్వర్లో సజీవ సమాధిని స్వీకరించారు. ఆ పవిత్ర సమాధి ఉన్న ప్రదేశమే సంత్ నివృత్తినాథ్ మహారాజ్ సమాధి సంస్థాన్గా భక్తుల ఆరాధన అందుకుంటోంది. ఈ సమాధి మందిరంలో అడుగుపెట్టగానే ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనసును ఆకట్టుకుంటుంది. సమాధి మందిరంలో ప్రతిష్ఠించిన వెండి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. దివ్యమైన అలంకరణ, ప్రశాంతమైన ముఖ కవళికలు, పవిత్రమైన వాతావరణం ప్రతి భక్తుడిలో భక్తిభావాన్ని మరింత పెంచుతాయి. ప్రతి సంవత్సరం సమాధి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది వార్కరీ భక్తులు పాల్గొని నామ సంకీర్తన, భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకుంటారు. పండరీపురం వైపు బయలుదేరే పాలకీ యాత్రలో కూడా ఈ సంస్థానకు విశిష్ట స్థానం ఉంది. నివృత్తినాథ్ మహారాజ్ పాలకీని వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అనుసరిస్తారు. మార్గమంతా విఠల్ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ పవిత్ర క్షేత్రం గురుభక్తికి చిరునామాగా నిలిచింది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసిన ప్రతి భక్తుడు నివృత్తినాథ్ మహారాజ్ సమాధిని కూడా దర్శించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. శివభక్తి, గురుభక్తి, యోగ సాధన ఈ 3 ఆధ్యాత్మిక మార్గాలు ఒక చోట కలిసిన దివ్య క్షేత్రం ఈ సమాధి సంస్థాన్. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఈ మహాక్షేత్రం వేలాది సంవత్సరాల చరిత్రను, గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. మహారాష్ట్రలోని
నాసిక్ జిల్లాకు సమీపంలో బ్రహ్మగిరి పర్వత పాదాల వద్ద వెలసిన త్రయంబకేశ్వర్ శివభక్తులకు అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ దివ్యక్షేత్రానికి చేరుకుని పరమశివుని దర్శించుకుని తమ జీవితాన్ని ధన్యంగా భావిస్తారు. త్రయంబకేశ్వర్ అనే పేరుకే గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. 3 నేత్రాలు కలిగిన పరమశివుని త్రయంబకుడిగా పిలుస్తారు. ఇక్కడ కొలువైన జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్యతత్వాన్ని ప్రతిబింబిస్తుందని శైవ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఈ జ్యోతిర్లింగం మిగిలిన జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ క్షేత్రం మరో విశిష్టత ఏమిటంటే, దక్షిణ భారతదేశానికి జీవనాధారంగా భావించే గోదావరి మహానది ఇక్కడి బ్రహ్మగిరి పర్వతం నుంచే ఆవిర్భవించిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. గౌతమ మహర్షి తపస్సుకు ప్రసన్నమైన పరమశివుడు గంగాదేవిని ఇక్కడికి తీసుకొచ్చి గోదావరిగా ప్రవహించేలా అనుగ్రహించాడని విశ్వసిస్తారు. అందుకే గోదావరిని దక్షిణ గంగగా భక్తులు ఆరాధిస్తారు. త్రయంబకేశ్వర్ ఆలయం శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం. నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం ప్రతి భాగంలోనూ భారతీయ దేవాలయ నిర్మాణ వైభవాన్ని చాటుతోంది. గర్భగుడిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ప్రశాంతత, పవిత్రత, దైవానుభూతి కలుగుతుందని అంటారు. ఈ క్షేత్రంలో రుద్రాభిషేకం, మహామృత్యుంజయ జపం, నారాయణ నాగబలి, కాలసర్ప శాంతి వంటి ప్రత్యేక పూజలు ఎంతో విశిష్టంగా నిర్వహిస్తారు. కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆయురారోగ్యం, సంతాన సౌభాగ్యం, పితృదోష నివారణ కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. మహాశివరాత్రి, శ్రావణమాసం, కార్తీక మాసం వంటి పవిత్ర సందర్భాల్లో త్రయంబకేశ్వర్ భక్తులతో కళకళలాడుతుంది. శివనామ స్మరణతో, వేద మంత్రాల ఘోషతో, హరహర మహాదేవ నినాదాలతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కుంభమేళా నిర్వహించే 4 పవిత్ర క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి. లక్షలాది మంది సాధువులు, సన్యాసులు, యోగులు, భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని పవిత్ర గోదావరిలో స్నానమాచరిస్తారు. ఈ దివ్య దృశ్యాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. త్రయంబకేశ్వర్ కేవలం శివాలయం మాత్రమే కాదు, ఇది అనేక మంది మహనీయుల తపోభూమి కూడా. సంత్ నివృత్తినాథ్ మహారాజ్, సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ వంటి మహనీయుల ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఈ ప్రాంతం మరింత పవిత్రమైంది. అందుకే ఈ నెలలో పెట్టిన ప్రతి అడుగు ఆధ్యాత్మికతను గుర్తుచేస్తుంది. బ్రహ్మగిరి పర్వతం, గోదావరి జన్మస్థానం, కుషావర్త తీర్థం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని మహాపుణ్యక్షేత్రంగా నిలబెట్టాయి. మహారాష్ట్ర భక్తి ఉద్యమంలో సంత్ నివృత్తినాథ్ మహారాజ్కు అత్యంత విశిష్ట స్థానం ఉంది. వార్కరీ సాంప్రదాయానికి బలమైన పునాది వేసిన మహనీయుల్లో ఆయన ఒకరు. యోగి, జ్ఞాని, సద్గురువు, భక్తి మార్గదర్శి అనే గౌరవం ఆయనకి దక్కింది. సంత్ నివృత్తినాథ్ మహారాజ్ సుమారు క్రీస్తు శకము 1273 ప్రాంతంలో మహారాష్ట్రలోని ఆపేగావ్ గ్రామంలో జన్మించారు. ఆపేగావ్ ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం గోదావరి నదీ తీరానికి సమీపంలో ఉంటుంది. ఆయన తండ్రి పేరు విఠల్ పంత్ కులకర్ణి, తల్లి పేరు రుక్మిణీబాయి. వీరు వేదశాస్త్రాలు తెలిసిన శివుడు, విష్ణువును భక్తితో ఆరాధించే దంపతులు. విఠల్ పంత్ మొదట సన్యాసం స్వీకరించారు. ఆ తర్వాత గురువు ఆజ్ఞతో తిరిగి గృహస్థ జీవితంలోకి వచ్చారు.
ఆ కాలంలో సమాజం ఈ విషయాన్ని అంగీకరించలేదు. కుటుంబాన్ని వెలివేసింది. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయి. నివృత్తినాథ్కు 3 తమ్ముళ్ళు, చెల్లెలు ఉన్నారు. తమ్ముడు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్, మరో తమ్ముడు సోపానదేవ్, చెల్లెలు ముక్తాబాయి. ఈ నలుగురు మహారాష్ట్ర భక్తి సాంప్రదాయంలో చిరస్మరణీయ మహనీయులుగా నిలిచారు. చిన్న వయసులోనే నివృత్తినాథ్ జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి త్రయంబకేశ్వర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు బ్రహ్మగిరి పర్వతంలో దారి తప్పారు. అక్కడ ఒక గుహలో మహాయోగి గహినీనాథ్ దర్శనం కలిగింది. గహినీనాథ్ నాథ సాంప్రదాయంలో గొప్ప యోగి. ఆయన గోరక్షనాథ్ పరంపరకు చెందిన మహనీయుడు. నివృత్తినాథ్లో ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని గుర్తించి నాథయోగ దీక్ష ఇచ్చారు. యోగం, ధ్యానం, ఆత్మజ్ఞానం, గురుభక్తి రహస్యాలను బోధించారు. ఆ సంఘటన తర్వాత నివృత్తినాథ్ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న వయసులోనే వైరాగ్యం పెరిగింది. భగవంతుని ధ్యానం, యోగ సాధన, ఆత్మజ్ఞానం జీవిత లక్ష్యంగా మారాయి. గురువు ఇచ్చిన జ్ఞానాన్ని తన తమ్ముడు జ్ఞానేశ్వర్కు కూడా అందించారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు నివృత్తినాథ్ ప్రధాన కారణం. మరాఠీ భాషలో ప్రసిద్ధి చెందిన జ్ఞానేశ్వరి గ్రంథ రచనకు కూడా నివృత్తినాథ్ ప్రోత్సాహం అందించారు. జీవితమంతా యోగ సాధన, భక్తి ప్రచారం, ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ గడిపిన నివృత్తినాథ్ మహారాజ్ చివరకు త్రయంబకేశ్వర్లో సజీవ సమాధి పొందారు. సంత్ నివృత్తినాథ్ మహారాజ్ జీవితం మనకు గురుభక్తి, వినయం, త్యాగం, ఆత్మజ్ఞానం, భగవద్భక్తి ఎంత గొప్పవో తెలియజేస్తుంది. అందుకే మహారాష్ట్రలో ఆయనను సద్గురువుగా, యోగేశ్వరుడిగా, భక్తి మార్గదర్శిగా కోట్లాది మంది భక్తులు నేటికీ ఆరాధిస్తున్నారు. సంత్ నివృత్తినాథ్ మహారాజ్ జీవితాంతం ఆధ్యాత్మిక సాధనలో గడిపి చివరగా ఈ పవిత్ర భూమిలో సజీవ సమాధిని స్వీకరించినట్లు వార్కరీ సాంప్రదాయం చెబుతోంది. అప్పటినుంచి ఈ ప్రదేశం లక్షలాది మంది భక్తులకు పవిత్ర దర్శనా క్షేత్రంగా మారింది. మొదట ఈ సమాధి వద్ద గురుపరంపరకు చెందిన యోగులు సేవలు అందించేవారు. కాలక్రమంలో భక్తుల సంఖ్య పెరిగింది. పూజా కార్యక్రమాలు విస్తరించాయి. తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణను క్రమబద్ధంగా కొనసాగించారు. నేడు ప్రతిరోజు పూజలు, హారతులు, భజనలు, పారాయణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వార్కరీ సాంప్రదాయంలో ఈ సమాధికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసిన భక్తులు నివృత్తినాథ్ మహారాజ్ సమాధిని కూడా తప్పకుండా దర్శిస్తారు. గురువు ఆశీర్వాదం లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణం కాదనే విశ్వాసం ఈ సాంప్రదాయంలో బలంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం సమాధి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది వార్కరీ భక్తులు నామ సంకీర్తన, భజనలు, కీర్తనల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక వాతావరణం త్రయంబకేశ్వర్ అంతటా అలుముకుంటుంది. పండరీపురం వైపు బయలుదేరే పాలకీ యాత్రలో కూడా ఈ సమాధి క్షేత్రానికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. నివృత్తినాథ్ మహారాజ్ పాలకీని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అనుసరిస్తారు. మార్గమంతా విఠల్ నామస్మరణ, అభంగ గానం, హరినామ సంకీర్తనతో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరుస్తుంది. వార్కరీ సాంప్రదాయం అంటే విఠోబా స్వామి నామస్మరణ. సమానత్వం, గురుభక్తి, సేవాభావం, వినయం, సత్సంగం ఆధారంగా సాగే భక్తి మార్గం. కులం, మతం, ధనం, హోదా అనే భేదాలకు ఈ సాంప్రదాయంలో స్థానం లేదు. భగవంతుని నామాన్ని జపిస్తూ సత్ప్రవర్తనతో జీవించడమే నిజమైన ఆరాధన అని ఈ సాంప్రదాయం బోధిస్తోంది.
సంత్ నివృత్తినాథ్ మహారాజ్ను వార్కరీ భక్తి సాంప్రదాయానికి ఆద్య ప్రవక్తుడిగా గౌరవించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. నాద సాంప్రదాయంలో పొందిన యోగ జ్ఞానాన్ని ప్రజలకు అందించిన తొలి మహనీయులలో ఆయన ఒకరు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పండితులకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకు చేరేలా మార్గం చూపించారు. ఈ సన్నిధిలో ఉన్న ప్రధాన విశేషం సజీవ సమాధి. యోగశాస్త్రంలో అత్యున్నత స్థితిని చేరుకున్న మహాయోగులు సంపూర్ణ ధ్యానంలోనే శరీరాన్ని విడిచి పరమాత్మలో లీనమయ్యే స్థితిని సజీవ సమాధి అని పిలుస్తారు. నివృత్తినాథ్ మహారాజ్ కూడా అలాంటి యోగసిద్ధిని సాధించి ఈ పవిత్ర భూమిలో సజీవ సమాధిని స్వీకరించినట్లు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ సమాధిని సాధారణ సమాధిగా కాకుండా సజీవ ఆధ్యాత్మిక శక్తి నిలయంగా భావిస్తారు. సమాధి మందిరంలో ప్రతిష్ఠించిన సంత్ నివృత్తినాథ్ మహారాజ్ వెండి విగ్రహం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. సుమారు 230 కిలోల వెండితో ఈ విగ్రహాన్ని అత్యంత శిల్పకళాత్మకంగా రూపొందించారు. ప్రశాంతమైన ముఖ కవళికలు, ధ్యాన ముద్ర, యోగి రూపంలో భక్తులను ఆధ్యాత్మిక భావనలోకి తీసుకువెళ్తాయి. విగ్రహానికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ, పూజలు, హారతులు నిర్వహిస్తారు. సంస్థాన్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విశాలమైన దర్శన మండపాలు, భజన కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాంగణాలు, యాత్రికులకు విశ్రాంతి సదుపాయాలు, పరిశుభ్రమైన పరిసరాలు, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు భక్తులకు సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. వార్షిక ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. సమాధి ఆలయం చుట్టూ కనిపించే ప్రకృతి సౌందర్యం ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తెస్తుంది. బ్రహ్మగిరి పర్వత శ్రేణులు ఈ ప్రాంతాన్ని 4 వైపులా ఆవరించి ఉంటాయి. సంత్ నివృత్తినాథ్ మహారాజ్ సమాధి సంస్థాన్ ప్రస్తుతం ప్రజాధర్మాదాయ ట్రస్ట్ విధానంలో నిర్వహణ కొనసాగిస్తోంది. ప్రస్తుతం సంస్థాన్ అధ్యక్షుడిగా శ్రీ నీలేష్ తుకారాం గాధవే సేవలందిస్తున్నారు. కార్యదర్శిగా అడ్వకేట్ సోమనాథ్, జ్ఞానేశ్వర్ ఘాటేశ్వర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రస్ట్ మండలిలో వార్కరీ సాంప్రదాయ ప్రముఖులు, గోసావి కుటుంబ ప్రతినిధులు, సామాజిక ప్రముఖులు, త్రయంబక్ నగర పరిషత్ ప్రతినిధులు సభ్యులుగా సేవలందిస్తున్నారు. ప్రతిరోజు కాకడ ఆరతి, నిత్య పూజలు, అభిషేకాలు, భజనలు, జ్ఞానేశ్వరి పారాయణం, హరినామ సంకీర్తన వంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతాయి. సమాధి మహోత్సవం, పాలకీ ఉత్సవాల సమయంలో వేలాది మంది వార్కరీ భక్తులకు వసతి, తాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, దర్శన ఏర్పాట్లు సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని నాసిక్కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వర్ ఉంది. నాసిక్ నుంచి ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు బస్సులు, టాక్సీలు, క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయి. కొండల మధ్యగా సాగే ఈ ప్రయాణం ప్రకృతి సౌందర్యంతో భక్తులను అలరిస్తుంది. రైలులో వచ్చే యాత్రికులకు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ సమీప ప్రధాన రైల్వే కేంద్రం. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూణే, నాగ్పూర్ వంటి ప్రధాన నగరాల నుంచి నాసిక్ రోడ్కు నేరుగా రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 1 గంటలో త్రయంబకేశ్వర్ చేరుకోవచ్చు. విమానంలో వచ్చే భక్తులకు నాసిక్ సమీపంలోని ఓజర్ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. అలాగే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా రోడ్డు మార్గంలో త్రయంబకేశ్వర్ చేరుకోవచ్చు. సమాధి ఆలయం త్రయంబకేశ్వర్ జ్యోతిలింగ దేవాలయానికి చాలా సమీపంలో ఉండటం మరో ప్రత్యేకత. అందువల్లనే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి పరమశివుని అనుగ్రహంతో పాటు సద్గురువు నివృత్తినాథ్ మహారాజ్ ఆశీస్సులు కూడా పొందుతూ తమ యాత్రను సార్థకం చేసుకుంటున్నారు. ఈ దివ్యక్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
ఆ మహనీయుని బోధనలను జీవితంలో ఆచరిస్తే జీవితం పరిపూర్ణమవుతుంది. భక్తికి నిలయం, యోగానికి ఆలయం, గురుపరంపరకు మహోన్నత చిహ్నం, మహారాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి చిరస్థాయి ప్రతీక. అదే సంత్ నివృత్తినాథ్ మహారాజ్ సమాధి సంస్థాన్. ఆధ్యాత్మిక చైతన్య ప్రస్థానంలో తనదైన ప్రత్యేక శైలిలో ఈ సంస్థానం నిరంతరం పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.